నేను మీకేం చెప్తున్నా అంటే వాళ్ళు అనుకుంటారు కేవలం మా నుంచే వాళ్ళ దాంట్లో టచ్ ఉన్నారని. వాళ్ళ దాంట్లో నుంచి కూడా మాకు ఒక 30 మంది టచ్ ఉన్న సబ్జెక్ట్ వాళ్ళకి తెలుస్తలేదు. మేము ఇంకా గేట్లు తెరవలే. ఇవాళ గేట్లు తెరవలే. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీకు ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెరవాల్సిన గేట్లు ఈ గేట్లు కాదు, వీళ్ళు తెరవాల్సిన గేట్లు డ్యామ్ గేట్లు. నీళ్ళు రాక రైతులు చచ్చిపోతున్నారు. వీళ్ళు గేట్లు తెరిచిరంటున్నారు. ఇలా వీళ్ళు గేట్లు తెరిచిర్రు, మేము గేట్లు తెరవలే. మేము గేట్లు తెరిచిన రోజు వాళ్ళు భూస్థాపితం రాసి పెట్టుకోరు. రేపటి నుంచి కేసీఆర్ పర్యటన ఉండబోతుంది. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ? 101% రైతులకి రైతులకి భరోసా ఇవ్వాలి, రైతుల కష్టకాలంలో అండగా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతుల పక్షాన పోరాటం చేయాలి అనే ఒక ఉద్దేశంతో రేపు గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు బయలుదేరుతా ఉన్నారు.